హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాస్ వరల్డ్. సో శ్రీక ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? సో ఆల్రెడీ అందరు తమ్నేల్ చూసే ఉంటారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఎక్కడికి అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుందండి. సో ఈ మధ్య రీసెంట్గా చాలామంది వినే ఉంటారు కదా ఈ స్వర్ణగిరి టెంపుల్. సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ దీనిని ఎవరు ఓపెన్ చేశారు అంటే చిన్నజీయర్ స్వామి గారు ఓపెన్ చేశారు. సో చూస్తున్నారు కదండి ఫ్లెక్సీ అంతా. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని కదా. సో మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నామండి. ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే మధ్యలో భువనగిరి దగ్గర ఉందండి ఈ టెంపుల్. సో చూసారు కదా, టెంపుల్ రీచ్ అయిపోయాము. అది పెద్ద కమాన్ అండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో దానికి స్వర్ణగిరి అని పేరు కూడా ఉంది. అండ్ ఈ టెంపుల్ కూడా యాదగిరి గుట్టకి దగ్గర అండి. ఈ టెంపుల్ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి తర్వాత. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయాము. చూసారండి, చాలా పెద్ద కమాన్. అండ్ కమాన్కి స్వర్ణగిరి అన్న బోర్డ్ కూడా ఉంటుంది గోల్డ్ కలర్లో. అండ్ గేట్లోకి మనం ఎంటర్ అయిపోయాము. సో ఫైనల్గా శ్రీక వచ్చేసింది టెంపుల్కి. ఫస్ట్ కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇక్కడికి చూసారండి, స్వర్ణరథం అని పేరు. బ్రహ్మరథం తర్వాత మనకి కనిపించేవి ఏమిటి అంటే శ్రీవారి పాదాలండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, చూసారు కదండి. సో అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు వేసి పాదాలను నమస్కరించుకుని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ టెంపుల్ గుట్ట మీద ఉంటుందండి. సో దీన్ని వైకుంఠ ద్వారం అంటారు. మొత్తం 108 మెట్లు ఉంటాయి మరియు 10 మండపాలు ఉంటాయండి. ప్రతి మండపంలో దేవుని ఒక్కొక్క అవతారము ఉంటుంది. ఈ 108 మెట్లు మనం ఎక్కిన తర్వాత మెయిన్ టెంపుల్ని చేరుకుంటామండి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, శ్రీక అయితే మొత్తం 108 మెట్లు ఎక్కేసింది. సో పైకి వచ్చేసాము. సో పైన ఏమేమి ఉంటాయో చూద్దామా. నిజంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, తిరుపతి లాగే ఉన్నది. సో పైకి రాగానే మనకి మొట్టమొదటగా కుడివైపు చూస్తున్నారు కదా, శ్రీ గరుడ మండపం ఉంటుందండి. సో మొట్టమొదటగా గరుడ స్వామిని మనం దర్శనం చేసుకుంటాము. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకు హనుమాన్ దర్శనం అవుతాడండి. చూసారు కదా, టోటల్ మండపం వచ్చేసి 120 అడుగులు. సో ఇక్కడ స్వామివారు 30 అడుగుల పైన ఉంటారు. మరియు ఇక్కడ ప్రతి విగ్రహం కూడా నల్లరాయితో చేశారండి. మరియు స్వామివారు రథం మీద ఉంటారు. ఈ రథం ఎలా డిజైన్ చేశారంటే హంపీలో ఉన్న రథం లాగా డిజైన్ చేశారు. హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం ఉంటుందండి. సో చూసారు కదా, గంట అయితే చాలా అంటే చాలా పెద్దదండి. మొత్తము 1700 కేజీల బరువు ఉంటుందంటండి గంట. దీని శబ్దం కూడా చాలా అంటే చాలా పెద్దగా వస్తుందండి, మీరు కూడా వినండి. తర్వాత ఈ జయగంట నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కలుగుతుందండి. సో చూడండి, శ్రీక కూడా వచ్చింది, నమస్కరించుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే తర్వాత మనకి ఒక చిన్న కోనేరు కనిపిస్తుందండి. సో ఇక్కడ జలనారాయణ స్వామి వారు దర్శనమిస్తారు. ఇక్కడ మొత్తం 4 మండపాలు ఉంటాయి. ఆ 4 మండపాలు 4 వేదాలు. మరియు మనకి ప్రపంచంలోనే జలనారాయణ స్వామి వారు నేపాల్లో ఒక్క విగ్రహం ఉందండి. మళ్ళీ స్వర్ణగిరిలో 2వ విగ్రహం అండి. ప్రపంచంలో మనకి 2 జలనారాయణ స్వామి వారు దర్శనమిస్తారు. తర్వాత మనం గుండం నుంచి బయటికి రాగానే మనకి వరాహస్వామి వారు కూడా దర్శనమిస్తారండి. సో మీరు కూడా వరాహస్వామి వారిని దర్శించుకోండి. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుందండి, కావాలంటే మీరు కూడా ఫొటోస్ వీడియోస్ దిగచ్చు. మరియు ఇక్కడ ఒక పెద్ద రథం కూడా ఉందండి, అది చెక్కతో తయారు చేసింది. ఈ రథం వాడే స్వామివారిని మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. తర్వాత మనము గర్భగుడిలోకి వెళ్తామండి. సో కెమెరా ఎలో లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మనకి ఇక్కడ 3 దర్శనాలు ఉంటాయి. ఒకటి సర్వదర్శనము, 100 రూపాయల దర్శనం, అర్చన దర్శనం. తర్వాత VIP దర్శనం 1000 రూపీస్ అండి. మరియు మనకి విమాన వెంకటేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు గోపురం మీద. సో ఇదండి ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ గురించి.
సో ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మేము శనివారం వెళ్ళామండి. ఈ గుడి ఓపెనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరియు సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు. సో మేము శనివారం వెళ్ళాము. కరెక్ట్గా 4:30కి గుడికి రీచ్ అయ్యామండి. అప్పుడు ఎక్కువ రష్ లేరు. కాకపోతే 6:30, 7 గంటల నుంచి రష్ అయితే చాలా ఉన్నారండి. సో వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోకండి, వీక్ డేస్ వెళ్ళండి. మరియు సాయంత్రం అయితే లైటింగ్స్తో గుడి చాలా అంటే చాలా బాగుందండి, ఆ కోనేరు అవన్నీ. సో మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. సో నేను దర్శించుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకాస్ వరల్డ్ ఛానల్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.